ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లు మా మత్స్యకార సోదరులు ఆ 4 బోట్లు ఇస్తే మేము పెట్రోలింగ్ చేసుకుంటాము, మేము పెట్రోలింగ్ చేసి మిగతా బోట్లను కూడా రానియకుండా మేము చేస్తామని అడిగితే ఇదే ప్రభుత్వంలోని పోలీస్ డిపార్ట్మెంట్ బోట్లు తీసుకెళ్లి పెట్రోలింగ్ చేయడానికి వీలు లేదని చెప్పిన మాట వాస్తవం కాదా? పెట్రోలింగ్కే ఇవ్వలేటువంటి బోట్లని వాళ్ళు ఎవరో తమిళ పాండిచేరి వాళ్ళు తీసుకెళ్లిపోతూ ఉంటే మీరు చూస్తూ ఉండిపోయారు కదా. రెండో పాయింట్, ఒక శాసనసభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు, ఈనాటి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏమని? బోట్లనే చోరీ చేసిన బోట్లనే పాండిచేరి ప్రభుత్వం సీజ్ చేసిందంట. పాండిచేరి ప్రభుత్వం సీజ్ చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే సమస్య లేదు కదా. సమస్య ఉందా? అంటే మీరు మత్స్యకార సోదరుల్ని అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే అందరూ తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు మనం ఏమి చెప్తే అది వింటారనుకుంటారు. ఇది నాకు అర్థం కాదు. చంద్రమోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అదే సర్వేపల్లే కదా 5 సార్లు ఓడించింది. అక్కడున్న మత్స్యకార సోదరులే కదా నేను ఓటమి కారకులు. మరి ఇంకా మభ్యపెట్టి మాయ మాటలు చెప్పాలంటే ఎలా కుదురుతుంది? మీరు పాండిచేరి గవర్నమెంట్ సీజ్ చేసినటువంటి బోట్లని అక్కడ సీజ్ చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు మీరు ఆ బోట్లు ఇక్కడ తీసుకురాలేరా? తీసుకొచ్చి జోదన్ హార్బర్లో పెడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. మా మత్స్యకార సోదరుల మధ్య ఇంత గందరగోళాల పరిస్థితి ఉండదు కదా. తీసుకొచ్చి ఇక్కడే పెట్టండి, సమస్య తీరిపోతుంది. కొల్లు రవీంద్ర గారు వస్తారు, ఆ బోట్లు బదులు మేము వేరే బోట్లు పెట్రోలింగ్ కోసం 4 బోట్లు కేటాయిస్తాము, 3 బోట్లు కేటాయిస్తాము, 2 బోట్లు కేటాయిస్తాము. అసలు నువ్వెవరయ్యా చెప్పేదానికి? నువ్వు కాదు కదా మత్స్యశాఖ మంత్రి. మత్స్యశాఖ మంత్రి కదా వచ్చి చెప్పాలా? నువ్వు వచ్చి చెప్తావు. తర్వాత ఇక్కడున్నట్టు జిల్లా అధ్యక్షుడు బీదారవిచంద్ర గారు ప్రసంగంలో ఆయన 1కి 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం చెప్తాడు? మత్స్యకారుల కోసం చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు పూర్తవుతుంది. 79 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేక మంది పనిచేశారు. ఒక్క ముఖ్యమంత్రి కూడా ఒక్క హార్బర్ నిర్మించలేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 10 హార్బర్లు శంకుస్థాపన చేసి పురోగతి సాగించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.